అన్వి కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మా కలంకారీ శారీస్, సిల్క్ శారీస్, కాటన్ శారీస్ చూసేసారా? చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆల్మోస్ట్ చాలా శారీస్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. ఇంకా 2-3 శారీస్ అవైలబుల్ ఉన్నాయి. సూన్ ఇంకా కలెక్షన్ తీసుకొని వస్తాము. ఇంకా కలంకారీ టాప్స్, ఇక్కడ టాప్స్ అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ తీసుకొచ్చాము. ఇంకా మరి ఆషాఢానికి కూడా ఆఫర్స్ ప్లాన్ చేసేస్తున్నాము. మరి ఆఫర్స్ అన్ని తెలియాలంటే అన్వి కలెక్షన్స్ని చూసేయాలి కదా. మరి ఈసారి మనం ఒక మంచి ఫ్రాక్స్తో వచ్చేసామండి. ఎవరికైనా ఇలా కావాలంటే డిజైన్ చేసి పంపించేస్తాము. ఒకసారి చూసేయండి ఫ్రాక్స్, ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. ఇన్ డీటెయిల్గా చూసేయండి. ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే డీటెయిల్స్ నాకు కాంటాక్ట్ అవ్వండి. ఈసారి మరి ఇక ఫ్రాక్స్ చూపించేసేనా. ఇవి మా పాపలకి డిజైన్ చేసిన ఫ్రాక్స్ అండి. ఇలా ఎవరికైనా కావాలి అనుకుంటే నేను డిజైన్ చేసి పంపిస్తాను. ఇవైతే బ్యూటిఫుల్ కలెక్షన్ అనమాట. ఎప్పుడు మనకి రెగ్యులర్ కాకుండా ఒక యూనిక్ కలెక్షన్తో చేశాను. ఇది ఓవరాల్ ఫ్రాక్ చూడండి ఎలా ఉంది. ఈ డిజైన్ ఎప్పుడు చూడలేదు కదా, నేనైతే ఎక్కడ చూడలేదు. ఇది ఇలా చేయించాను. ఇదంతా మనకి స్మూత్ నెట్ అనమాట. ఈ సైజు వచ్చేసి ఒక 4 years పాపకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. ఈ సైజు వచ్చి మనకి 4 years పాపకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఈ సైజు. ఇది మనకి మొత్తం నెట్ వచ్చేసి మనకి నియర్లీ 20 meters దాకా పడుతుందండి. 20 meters కదా, వెయిట్ ఉంటుందా అని ఏమి ఉండదు. ఎందుకంటే ఇది మొత్తం చాలా లైట్ వెయిట్ నెట్. జస్ట్ లుక్ మాత్రం అలా ఉంటుంది, క్లాత్ ఎక్కువనే పడుతుంది. ఇది ఓవరాల్ లుక్. పైన వచ్చేసి ఇలా చిన్నపిల్లలు కదా అని ఇలా ఐస్ క్రీమ్స్తో వర్క్ చేపించేసాను. ఐస్ క్రీమ్తో ఇట్లా పర్ల్స్ ఇవన్నీ బీడ్స్ ఇవన్నీతో, ఇదేమో చుట్టూ థ్రెడ్ వర్క్తో హైలైట్ చేసామన్నమాట. పైన మనకి నెట్ క్లాత్ రాదు, ఇది రా సిల్క్ క్లాత్. అలా మనకి ఇష్టమైన క్లాత్స్ వేయించుకొని వర్క్కి ఏదైతే కంఫర్ట్ ఉంటుందో అది వేసుకోవాలి. ఇది పైన వర్క్. చిన్నపిల్లలు కాబట్టి అసలు ఇలా అన్నా కానీ గుచ్చుకోదు, చాలా స్మూత్ అనమాట. మనకి హ్యాండ్స్ కూడా ఒక సైడ్ ఒకలాగా ఇచ్చేసాం. ఒక సైడ్ ఏమో మనకి బో వచ్చేసింది చూడండి. ఇట్లా నేను పిక్ యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఒక సైడ్ ఏమో ఇలా కూర్చోబెట్టించాను అనమాట. మా పాప కొంచెం సన్నగా ఉంటుంది, అందుకని ఇలా కూర్చోబెట్టించేసాను. కింద ఇదంతా పింక్ అండ్ స్కై బ్లూ కాంబినేషన్ చూడండి. కింద ఇదంతా నెట్. మనం ఇలా లేయర్స్ ఒక 4 layers తీసుకున్నాను నేను. మనకి ఎన్ని లేయర్స్ కావాలనుకుంటే అన్ని లేయర్స్ తీసుకోవచ్చు. బ్యాక్ వచ్చేసి జిప్ అనమాట, జిప్ వచ్చేస్తుంది. ఇది ఓవరాల్ లుక్. ఎలా ఉంది? ఎవరికన్నా ఇలా కావాలనుకుంటే మాకు కాంటాక్ట్ అవ్వండి, ఇలా డిజైన్ చేసి పంపిస్తాను. ప్రైజింగ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్గా ఒకసారి మాకు రీచ్ అవుట్ అవ్వండి, చెప్పేస్తాను. ఇది ఒకటి. దీనికైతే ఇది ఐస్ క్రీమ్ ఫ్రాక్ అయిపోయింది. ఐస్ క్రీమ్ ఫ్రాక్ ఇది ఒక ఫ్రాక్. నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి స్మూత్ నెట్లోని ఇది ఒకటి డిజైన్ అన్నమాట. ఇది ఒక 7-8 years పాపకి కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారా, మనకి లోపల క్యాన్ వేసాము. ఇది 7-8 years పాపలకి కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇది కూడా స్మూత్ నెట్ అనమాట. హ్యాండ్స్ వచ్చేసి డబల్ ఫ్రిల్స్, ఇట్లా డబల్ ఫ్రిల్స్ వస్తాయి. ఇట్లా ఫ్రిల్స్ వచ్చేసినాయి. వర్క్ చూడండి, వర్క్ అంతా ఇట్లా నీట్గా ఉంటుంది. డీటెయిల్గా చూడండి. మనకి మరీ ఇదిగా కనిపించకుండా నీట్గా బీడ్స్తో ఎలా వర్క్ చేశారు. ఇది ఓవరాల్ లుక్ అనమాట. చూడండి ఒకసారి. మనకి పైన కూడా ప్లేన్ ఇవ్వలేదండి, ఇలా కుచ్చులు పెట్టించాము. కుచ్చులు పెట్టించి ఈ ఫ్లవర్స్ సపరేట్గా తయారు చేయించి దీనికి స్టిచ్ చేయించాము. ఇది ఓవరాల్ ఇట్లా బీడ్స్ లాగా కింద దాకా వస్తుంది. ఇది కూడా పిక్ యాడ్ చేస్తాను. చూడడం కన్నా మనకి ఎవరన్నా వేసుకుంటేనే లుక్ తెలుస్తుంది. సో మా పిల్లల్ని పిక్స్ యాడ్ చేస్తాను. దీనికైతే మనకి అరౌండ్ 30 meters క్లాత్ పడుతుందండి. నెట్ ఒక 30 meters క్లాత్ పడుతుంది. నాకు ఇది కాంబినేషన్ దొరక్క నేను ప్లెయిన్ వైట్ తీసుకొని డై వేయించాను. కింద కూడా చూడండి, కింద ఈ కుచ్చుకే చాలా క్లాత్ పడుతుంది. మనకి ఇట్లా కుచ్చులాగా వచ్చింది కదా, దీనికి చాలా క్లాత్ పడుతుంది మనకి.
ఇది ఎలా ఉంది, ఇది ఓవరాల్ ఫ్రాక్ చూసేయండి. ఇలా ఎవరికైనా డోరీస్ కావాలనుకుంటే డోరీస్ అవన్నీ యాడ్ చేస్తాము. నేనైతే ఏమి యాడ్ చేయలేదు, ఎందుకంటే మనకి ఈ లుక్కే హైలైట్ అవ్వాలి కాబట్టి. ఎలా ఉంది ఈ కాంబినేషన్? ఈ 2 ఫ్రాక్స్ మోడల్స్ ఇలా ఎవరికైనా కావాలనుకుంటే ఒకసారి రీచ్ అవుట్ అయిపోండి. ఏ ఏజ్ వాళ్ళకైనా చేపిస్తామండి, ఏ ఏజ్ అయినా పర్లేదు, మనం చేపించి ఇచ్చేస్తాము. దిస్ ఈస్ ద ఓవరాల్ లుక్. ఎలా ఉన్నాయో మా ఫ్రాక్స్ కమెంట్ చేసేయండి. ఇలా మంచి మంచి కలెక్షన్ కోసం ఏం చేయాలి, అన్వి కలెక్షన్ని రీచ్ అవుట్ అయిపోవాలి. లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. చాలామంది చూస్తున్నారు వీడియోస్, చాలా రెస్పాన్స్ వస్తుంది, కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఒకసారి సబ్స్క్రైబ్ చేసేస్తే మాకు కూడా హెల్ప్ఫుల్ అయిపోతుంది. మా వీడియోస్ ఎలా రీచ్ అవుతున్నాయో మాకు కూడా తెలుస్తుంది. దిస్ ఈస్ అబౌట్ టుడే ఫ్రాక్స్ అనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ యూ కెన్ రీచ్ అవుట్ టు us. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.